అధ్యక్షత వహిస్తున్నటువంటి మా తమ్ముడు రఘుపతి గారికి మరియు వివిధ పార్టీల నాయకులకు మరియు వివిధ పార్టీల అధ్యక్షులకు మరియు పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే కళ్ళ ముందరే అన్యాయం అయిపోతుండే ఎవరు దీనికి ఎంతోమంది త్యాగాలు చేసి ఎంతోమంది దీని గురించి ప్రాణాలు కూడా పోయినాయి. 1978 1978లో తాలూకా తెచ్చిన మోహన్ రెడ్డి గారిని మర్చిపోయారు, తాలూకా ఇచ్చిన చెన్నారెడ్డి గారిని మర్చిపోయారు. మరి దాని తర్వాత మాండలిక వ్యవస్థ వచ్చింది. మాండలిక వ్యవస్థ వచ్చినాక ఈ మండలాన్ని ఒక ఆయనేమో తుక్కుడం తీసుకోనిగా తయారాడు, ఇంకొక ఆయనేమో మనసప్ప చౌరసం తీసుకోనిగా తయారాడు, ఇంకొక ఆయన పుల్మామిడి తీసుకోనిగా తయారాడు. మరి వీళ్ళందరినీ కావాలనుకుంటాం మా మహేష్ నాథ్ చెందినటువంటి గౌసద్దీన్ గారు 30 ఎకరాల భూమి ఇచ్చి ఈ మండల కేంద్రాన్ని నిలబెట్టిన వాళ్ళని మనం అందరం మర్చిపోతున్నాం. ఎట్లా మర్చిపోతామండి? మరి ఇంత కష్టపడి మనము ఆ జమాన్లనే తాలూకా చేసుకున్నాం. మరి ఆ జమాన్ల తాలూకా చేసినప్పుడు మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా 6 నెలలు సమితి ప్రెసిడెంట్ గా ఉన్నారు. దాని తర్వాత ఎలక్షన్లలో ఒక మోహన్ రెడ్డి, ఒక గోపాల్ రెడ్డి, ఒక బీసీ నాయకుడు నారాయణ గౌడ్, ఒక మైనార్టీ నాయకుడు మన గౌసద్దీన్ గారు, వీరు 4 ఉద్దండులు పోటీ పడితే అందులో మన గోపాల్ రెడ్డి గారు గెలిచుడు. ఆయన గెలిచినాక కూడా చాలా మంచి పనులు చేసుడు. దాని తర్వాత 1982లో మన స్వర్గీయ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం పార్టీ పెట్టినాక ఆయన 9 నెలలను అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక అప్పుడు మాండలిక వ్యవస్థ తెచ్చారు. మాండలిక వ్యవస్థ తెచ్చినప్పుడు మహేశ్వరంను మండలం చేసారు, కందుకూరు మండలం చేసారు. మరి మహేశ్వరం మండలానికి మన పెద్దలందరూ కూడా ఇప్పుడు ఆ పెద్ద మనుషుల్లో ఒక్కడే పెట్టిండు భూమాకర్ భాయ్. ఆ పెద్దలందరూ కూర్చొని మన గౌసద్దీన్ మన పాఠంలో కూర్చొని అయ్యా మన తాలూకా చేసిన ఆయన చచ్చిపోయాడు, ఆయన కొడుకును మనము ఎంపీపీ చేద్దామని అన్నే పటేల్ గారిని ఇక్కడ చేశాడు. మరి కందుకూరులో మూల భాస్కర్ రెడ్డి గారిని అప్పుడు ఎంపీపీగా చేసారు. మన మంచిగా యాదవ్ ఎందుకంటే అప్పుడే నాకు ఓటకు వచ్చింది. మరి ఇంత కష్టపడుతున్నాం మనం మర్చిపోతున్నాము. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నేను, జెండాలు ఎజెండాలు అన్ని పక్కకు పెడదాం, ఒక జేఏసీ చేసుకుందాం. మన కోసమే కాదు, మన ముసలం అయిపోయాము, మన బిడ్డల కోసము, మన మనవల కోసము, మన మనవరాల కోసము ఈ యొక్క పూర్తి మండలాన్ని ఒక్కటి రెండు కాదు. ఇప్పుడు ఏంటి మోబర్ల గారు తుమ్మల అంటారు కదా, కాదు అట్లా మా మహేశ్వరం మండలాన్ని మొత్తాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని ముక్త కంఠంతో మేము అందరం కూడా కోరుకుంటున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు రఘుపతి గారికి మరి అందరికీ నమస్కారం.